ఇల్లు ఊడ్చడానికి, తుడవడానికైతే ఈ హోమ్ క్లీనింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఇది ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనకు అవైలబుల్ అయితే ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లో ఉంది. వాటర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మిషన్ తీసుకుంటే వాటర్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లిక్విడ్ బాటిల్‌లో కొంచెం వాటర్ పోసేసి పెట్టేసి ఇలా మనకు కావాల్సిందయితే సెట్ చేసుకోవచ్చు. ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక మోప అండ్ తుడిచేటప్పుడు ఇంకొక మాప్ అనేది మనం సెట్ చేసుకున్నామనుకోండి, ఒకేసారి 2 పనులైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే రిమోట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం ఆ స్టిక్‌ని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా టైం సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంటిని ఊడ్చేసి తుడిచేస్తుంది. వితిన్ సెకండ్స్‌లలో డ్రై అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ హోమ్ క్లీనింగ్ మిషన్ విషయానికొచ్చేస్తే మాత్రం ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇది 2 బాక్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ ఇలా మనము మాప్‌ననేది క్లీన్ చేసుకోవడానికి, ఇంకొక సైడ్ వచ్చేసి ఈ మాప్‌కున్న వాటర్‌ని మొత్తం తీసేయడానికి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, వాటర్ ఎంత క్లీన్‌గా ఉంది గదా! సో, దీనికి ఒక చిన్న బ్రష్ కూడా ఉంది. ఇప్పుడు ఇల్లు తుడిచిన తర్వాత ఇలా మొత్తం మనకు ఆ మాప్ అనేది కొంచెం దట్టిగా అయితుంది కదా! దాన్ని క్లీన్ చేయాలంటే బ్రష్ అయితే ఇక్కడ ఉంది కదా! హెయిర్ ఏమైనా ఆ మాప్‌కు ఉందనుకోండి, హెయిర్‌ని తీసేయడానికి ఆ బ్రష్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వాటర్ అయితే చూడండి, ఎంత డర్టీ వాటర్‌ని గూడంగా కంప్లీట్‌గా తీసేసి కొత్త మాప్ ఎలా ఉంటుందో అలా అయితే క్లీన్ అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూడొచ్చు. నార్మల్‌గా అయితే ఇలా అస్సలైతే అవ్వదు. ఇంకా కింద వాటర్ చూడండి, ఎంత డర్టీ వాటర్ ఉంది. ఈ వాటర్‌ని తీసేసి మళ్ళీ మనం అంటే కొత్త వాటర్ అంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఇంటిని అనేది ఇలా శుభ్రం చేసుకున్నామనుకోండి, నీట్‌గా ఉంటుంది. అండ్ కొంతమంది చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వీక్లీ 2 ఆర్ 1 టైము ఇంటిని క్లీన్ చేసుకుంటారు. అలా కాకుండా ఎవ్రీడే క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇది కూడా చూడండి, ఈ మిషన్ కూడా ఇంటిని ఊడ్చొచ్చు అండ్ ఇంటిని తుడ్చొచ్చు. ఫస్ట్ అయితే ఇంటినంతా మొత్తం ఊడ్చిన తర్వాత చెత్త చాట కూడా అవసరం అయితే లేదు. నార్మల్‌గా ఇలా డస్ట్ అనేదంతా మొత్తం లోపలికెళ్తుంది. బటన్ ప్రెస్ చేస్తే డస్ట్ అనేది డస్ట్‌బిన్‌లో వేయొచ్చు. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వేరేది మాప్ పెట్టుకున్న తర్వాత వాటర్ బాటిల్‌లో కొంచెం వాటర్ అండ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, లిక్విడ్ వేసేసి ఇంకా పైన బటన్ అయితే ఉంది కదా! బటన్ ఇలా ప్రెస్ చేసామనుకోండి, వాటర్ అనేది ఇట్లా స్ప్రే లాగా వస్తుంది. వెంటనే మనం ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక్క వాటర్ బాటిల్ తోటి ఇల్లు మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ టైల్స్ ఉన్నా, వుడ్స్ ఉన్నా, ఏది ఉన్నా గానీ క్లీన్ చేసుకోవచ్చు. ఎంత డర్టీగా ఉన్నా గానీ ఈజీగా సింపుల్‌గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ సూపర్ అనిపించింది. ఇంకా ఇల్లు ఊడవడానికి నార్మల్‌గా మనం బూమ్ స్టిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇంకా బూమ్ స్టిక్‌ని అనేది పక్కన పడేసి ఈ మిషన్ గనుక తీసుకున్నామనుకోండి, చూడండి ఎంత క్లీన్ చేస్తుంది కదా! ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి అండ్ ఇంకా చెత్త గూడంగా వెంటనే రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసిన చెత్త అంతా ఎక్కడికెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మిషన్ లోపలనే ఉంటుంది. చూడండి, మిషన్ ఓపెన్ చేసి ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హోమ్ క్లీనింగ్ మిషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి, కింద ఏదైనా పడిపోయినా కానీ పైన ఒక బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేస్తే మొత్తం రౌండ్‌గా తిరిగేసి ఈజీగా క్లీన్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏందంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ స్పూన్స్‌లా ఉండే స్టిక్స్ అయితే చూస్తున్నారు కదా! సన్నగా ఉంటుంది స్టిక్ వచ్చేసి. బట్ కానీ అది మనం ఇంకా పెద్దగా పెంచుకోవచ్చు. ఎంత పెద్దగా అంటే పైన ఫ్లోర్ వరకి కూడా పెంచుకోవచ్చు. మనకి కొంచెం దూరంలో ఏదైనా పురుగులున్నాయనుకోండి, వాటిని చంపడానికి స్టిక్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ ఉంటాయి. చూడండి ఎంత చిన్నగా ఉంది. ఫోల్డ్ చేసిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత ఎంత పెద్దగా అయిపోయింది. అండ్ నాకైతే చాలా యూస్‌ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్‌ఫుల్ అనిపించిందా? యూస్‌ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకైతే చూడండి. చూసిన తర్వాత మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది. అండ్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా వీడియో ఎండ్‌లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఆ టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఈజీగా డెలివరీ చేసుకోవచ్చు. ఇంకా నైట్ టైం కానీ మనం కుకింగ్ చేసేటప్పుడు ఫుడ్ మిగిలిపోయిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ సింక్‌లో వేసామనుకోండి, సింక్ మొత్తం జామ్ అయిపోయి సింక్ పైపు, డ్రైనేజ్ పైప్ ఉంటుంది కదా! అది కూడా జామ్ అయిపోయి కిచెన్‌లో నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫిల్టర్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ బ్యాక్ సైడ్ క్లిప్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసి ట్యాప్‌కి పెట్టడమే. ట్యాప్‌కి పెట్టేసి మనం
ఫిల్టర్‌గా యూజ్ చేసుకున్న తర్వాత ఇలా స్పాంజెస్, బ్రషెస్ ఉంటాయి కదా! వాటిని అనేటివి మనం ఇట్లా వాటర్ తీసేసి ఇందులో ఏస్తే ఎక్స్‌ట్రా వాటర్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయితుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కటర్. ఒక్క దాంట్లో మనకు 4 కటర్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ కటర్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగో కటర్, యాపిల్ కటర్, ఎగ్ కటర్ ఇలా చూసుకుంటే చాలా డిఫరెంట్ కటర్స్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా గానీ చాలా యూస్‌ఫుల్ అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా పీసెస్ కట్ చేసుకోవచ్చు అనేసి. చిన్న ఎయిర్ కూలర్, నిజంగా ఈ ఎయిర్ కూలర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇలా మనము దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, సెల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ అనిపించింది. దీనికి ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. ఇట్లా మనం వాల్కి కూడా పెట్టుకోవచ్చు, లేదా టేబుల్ పైన పెట్టుకోవచ్చు. సో అంటే చాలా బాగుంటుంది, యూజ్ అయితే ఉంటుంది. ఇట్లా పవర్ పోయినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే ట్యాప్స్ అయితే చూస్తున్నారు కదా! మనము ఎక్కువగా ఇలాంటి ట్యాప్స్ అనేటివి గార్డెనింగ్‌కి యూజ్ చేస్తూ ఉంటాము. గార్డెనింగ్‌కి యూజ్ చేయాలంటే మనం కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఏవైనా ఉంటాయి కదా! వాటిని వాడేయకుండా, అంటే వాడి పడేయకుండా వాటిని అలాగే ఉంచేసుకొని ఈ ట్యాప్స్ కనుక పెట్టేసామనుకోండి, గ్రీనరీకి వాటర్ పోయడానికి అయితే నిజంగా చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్‌గా ఉంటుంది. కూల్ డ్రింక్ బాటిల్ స్టాండ్స్ అయితే చూడండి, నార్మల్‌గా బాటిల్ క్యాప్ తీసిన తర్వాత ఈ స్టాండ్ పెట్టేసి రివర్స్‌లో ఇలా పెట్టేసామనుకోండి, ఇక్కడ ట్యాప్ ఉంది కదా! ట్యాప్ తోటి మనకు కూల్ డ్రింక్స్ కావాల్సినంత అయితే మనం తీసుకోవచ్చు. ఎక్స్ట్రా తీసుకోకుండా అయితే ఉంటుంది. ఇంకా వేస్ట్ కూడా అవ్వకుండా అయితే ఉంటుంది. మీకు ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! ఆన్లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతుంది. అండ్ బకెట్స్ అయితే చూడండి, క్యాప్స్ కూడా ఉన్నాయి. ఇవేంటి అని నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. డిఫరెంట్‌గా ఉన్నాయి, ఇవేంటి అసలు ఎలా చూయించాలి అని అనుకున్నాను. బట్ కానీ ఇది వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలతోటి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సడన్‌గా యూజ్ చేసుకోవడానికి. బట్ కానీ యూజ్ చేసుకోకపోవడమే బెస్ట్ ఇలాంటివి. హోమ్ క్లీనింగ్ మాప్ విషయానికి వస్తే మాత్రం ఈ స్పాంజ్ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. వాటర్ని రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. వాటర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి స్పాంజ్ తడిలాగా అయితే ఉంటుంది, కానీ మొత్తం ఇట్లా వాటర్ అనేది ఉండదు. ఇంకా ఫ్లోర్ పైన వాటర్ ఎక్స్ట్రా ఉన్నా కానీ ఈ స్పాంజ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా ఫాస్ట్‌గా మనము ఇంటిని అనేది క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ముందుగా నేను చెప్పే టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా ఆన్లైన్లో కొనేటప్పుడు 4 స్టార్, 5 స్టార్, దాంతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆ ప్రోడక్ట్ అయితే తీసుకుంటారు. దాని రివ్యూ కూడా ఇస్తారు. ఒరిజినల్ పిక్స్ కూడా వాళ్ళు సెండ్ చేస్తారు. అలా సెండ్ చేసినవి అన్నీ మనం డీటెయిల్స్‌గా కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అని అప్పుడు కూడా మీకు అనిపించింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అది 1కి 2 సార్లు చదువుతున్న తర్వాత మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి.